భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం, వర్ధంతి, ఈ రెండు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యత. వారి సిద్ధాంతాలు ఘటించడం, నివాళులు అర్పించడం, వారు తయారు చేసినటువంటి రాజ్యాంగ పునాదులపైనే మనం ఎలా పనిచేస్తున్నాం, లేకపోతే ఏ విధంగా పనిచేయాలనే ఆలోచన కూడా, ఎట్లా చేయాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఏ దేశానికైనా ఒక రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం. అలాంటిది 140 కోట్ల మంది జనాభా కలిగినటువంటి అతిపెద్ద దేశం ప్రపంచంలోనే భారతదేశం. ఆ దేశం వారు చెప్పిన పునాదులపైన ఎలా పరిపాలన కొనసాగుతాం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, దేశ సమగ్రత అభివృద్ధి కోసం వారు రచించినటువంటి రచనలు ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాటిని జ్ఞాపకం చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వ పైన ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా గ్రామ స్థాయిలో పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలనేది కూడా ఆనాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశమే. ఢిల్లీలో నుంచి గల్లీ వరకు ఎవరి బాధ్యత ఏంది, ఎవరు ఏ విధంగా చేయాలి అని ఆనాడు మార్గం చూపించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవడం తక్కువనే. ఈరోజు ఒక కులానికో మతానికి ఆయన దేవుడు కాదు. ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వ్యక్తి గౌరవించాల్సినటువంటి వ్యక్తి, గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. మేమందరం కూడా వారికి నివాళులు ఇస్తున్నాం, గౌరవిస్తున్నాం, బృందాన్ని రక్షిస్తున్నాం. మన మధ్యలో లేడు కాబట్టి వారి జ్ఞాపకాలు చేసుకుంటూ ఉన్నాం. మరొకసారి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఒక మార్గాన్ని దిక్సూచి చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేసి